హలో ఫ్రెండ్స్. జోసా కౌన్సిలింగ్‌కి సంబంధించి మనకి రౌండ్ 3 అలాట్‌మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దాంట్లో మీకు ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్స్ వచ్చాయి అంటే అసలు ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్‌లో సీట్ రాని వాళ్ళకేమైనా థర్డ్ రౌండ్‌లో సీట్ వచ్చిందా? లేకపోతే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లో సీట్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా థర్డ్ రౌండ్‌లో అప్‌గ్రేడ్ అయిందా మీ బ్రాంచ్ గాని, లేకపోతే ఇన్‌స్టిట్యూషన్ గాని, ఇలాంటి డీటెయిల్స్ నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అసలు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి వ్యూ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ అని చెప్పేసి మీకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ పైన ఈ సర్వీసెస్‌లోకెళ్ళినట్లయితే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఉంటుంది. దీంట్లో మనకి క్లియర్‌గా థర్డ్ రౌండ్‌కి సంబంధించిన ర్యాంక్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో, చాలామంది అడిగే క్వెషన్స్ ఏంటంటే నన్ను చాలామంది కాల్ చేస్తున్నారు. అదేవిధంగా కింద కామెంట్స్‌లో కూడా రాస్తున్నారు. సో, మాకింత ర్యాంక్ వచ్చింది. మాకు థర్డ్ రౌండ్‌లో గాని, ఫోర్త్ రౌండ్‌లో గాని సీట్ వస్తుందా? రాదా? అనేసి అడుగుతున్నారు. సో, దానికి సంబంధించే నేను అసలు మనకి ఈ ఎన్ఐటీస్‌లో గాని, ఐఐటీస్‌లో గాని, ట్రిపుల్ ఐటీస్‌లో, జీఎఫ్‌టీఐస్‌లో ఎంత ర్యాంక్ వరకు వచ్చింది? థర్డ్ రౌండ్‌లో లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్. ఓకే. అంటే అది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ గానీ, లేకపోతే ఇంటిగ్రేటెడ్ కోర్స్ కానీ అనవసరం మనకి. సో, అసలు ఐఐటీస్‌లో గానీ, ఎన్ఐటీస్‌లో గానీ, ట్రిపుల్ ఐటీస్‌లో గానీ ఏదో ఒక బ్రాంచ్ రావాలి అనంటే అసలు ఎంత కట్ ఆఫ్ ఏ ర్యాంక్ దాకా వచ్చి ఆగిపోయింది అనే విషయం మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. దానికి సంబంధించిన డేటా అంతా కూడా నేను నిన్న కలెక్ట్ చేసి రెడీ చేసి పెట్టాను. సో, మీకు కావాలనంటే మీరు అంటే మీ డౌట్స్ ఏంటంటే నాకు అర్థమైంది. సీట్ వస్తుందా? రాదా? అసలు ఇప్పటివరకు రాని వాళ్ళకి సీట్ వస్తుందా? రాదా? అనేది ఒక డౌటు. సీట్ వచ్చిన వాళ్ళకి ఇంకా బెటర్ చాయిస్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా? లేదా? అనేసి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇప్పుడు పైన అంటే ఇప్పుడు మీకు ఏదైతే సీట్ అలాట్ అయిందో దానికంటే ఆ చాయిస్ కంటే పైనున్న చాయిసెస్ మీరేం పెట్టారు? ఓకే. మీరేం పెట్టారు? అండ్ వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత? ఇప్పటివరకు ఈ సెకండ్ రౌండ్‌లో గాని, థర్డ్ రౌండ్‌లో గాని మీ ఆప్షన్స్ మీరు పెట్టిన ఆప్షన్స్ మీ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అయింది. ఓకే. జెండర్ మేలా, ఫీమేలా అనేది కూడా చూసుకొని ఎంత కట్ ఆఫ్ అయింది అనేది మీరు ఈ స్క్రీన్‌లో మీరు చూసుకున్నట్లయితే అసలు మీ ర్యాంక్‌కి దగ్గరలో ఉందా? అసలు ఎక్కడో మీది 5000 ర్యాంక్ అయితే అది 3000లోనే క్లోజ్ అయిందనుకోండి. సో, అక్కడ మీకు ఛాన్సు లేదు అని అనుకోవచ్చు మనం. లేదు అది 4900 దాకా వచ్చి ఆగిపోయింది. మనది 5000 ర్యాంకు అనంటే ఇంకొక 100 డిఫరెన్స్ కాబట్టి మనకి మేబీ నెక్స్ట్ రౌండ్‌లో గాని, ఆ తర్వాత రౌండ్‌లో గాని ఏదైనా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో, ఈ విధంగా మీరు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి? అంటే మీకు వచ్చిన అలాట్ అయిన సీట్ యొక్క పైన ఉన్న చాయిసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ చాయిస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంత మీ కేటగిరీలో చూసుకోండి. చూస్తే మీకు అర్థమవుతుందనమాట. సో, ఓవరాల్‌గా నేనైతే మీకు ఈ కట్ ఆఫ్‌లు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకి ఐఐటీస్‌లో ఇది రౌండ్ 1, ఇది రౌండ్ 2. సో, మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాము. రౌండ్ 1, రౌండ్ 2 అండ్ ఇప్పుడు రౌండ్ 3కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవన్నమాట. సో, ఇక్కడ చూడండి మనకి డిఫరెన్స్ కూడా నేను క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది ఐఐటీస్‌లో ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఓన్లీ అండ్ జెండర్ న్యూట్రల్. ఓబీసీ, ఎన్సీఎల్, ఓపెన్, ఎస్సీ, ఎస్టీ. దీంట్లో ఏంటంటే మనం పీడబ్ల్యూడీ తీసుకోలేదు. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు రౌండ్ 2 అండ్ రౌండ్ 3 యొక్క కట్ ఆఫ్‌కి డిఫరెన్స్ చూస్తే ఏం లేదు. అన్ని జీరోలున్నాయి చూడండి. అన్ని జీరోలంటే మీకు ఎక్కడ ఒక్క సీట్ గాని అంటే కట్ ఆఫ్ మీకు అదే ఉంది ఫైనల్‌గా. మేబీ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కోటాలో 4976 ఉంది. సో, ప్రీవియస్ రౌండ్‌లో గూడా అదే ఉంది. అంతకుముందు రౌండ్‌లో గూడా అదే ఉంది. సో, దాదాపు ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ అంటే ఇప్పటివరకు ఈ 3 రౌండ్స్ వరకు కూడా అసలు అక్కడ ఎటువంటి చేంజ్ జరగలేదు. మేబీ జరిగుండొచ్చు. కానీ అవి ఈ కట్ ఆఫ్ ర్యాంక్ కంటే ముందున్న ర్యాంక్స్‌లో ఏమైనా చేంజెస్, స్లైడింగ్స్ అట్లాంటివి జరిగుండొచ్చు. బట్ కట్ ఆఫ్ మాత్రం మారలేదు. చూసారా? సో, కట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనది 4976 కట్ ఆఫ్ ఉంది గదా! 3 రౌండ్స్‌లోనూ గూడా ఇదే ఉంది. ఇప్పుడు మనది 5000 ర్యాంక్ ఉందనుకోండి. మనకు వస్తదేమో అంటే దగ్గరలో ఉంది గదా! ఇంకెంత ఇంకొక 24 ర్యాంక్స్ అయితే మన ర్యాంక్‌కి వచ్చే అవకాశం ఉంటదని మనం అనుకుంటాం. బట్ ఇక్కడ చూడండి అసలు 3 రౌండ్స్ నుంచి అది కదలను గూడా కదలట్లేదు అక్కడ. సో, ఆ విధంగా మీరొకసారి చూడండి. చూస్తే మీకొక ఐడియా వస్తుందనమాట. సో, డిఫరెన్స్ అయితే ఏం లేదు. లాస్ట్ రౌండ్‌కి అండ్ అదే సెకండ్ రౌండ్‌కి అండ్ ఇప్పుడు థర్డ్ రౌండ్‌కి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా అవే కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మెయింటైన్ అవుతూ ఉన్నాయి ఐఐటీస్‌లో. ఓకే. సో, ఇకపోతే మనకి ఎన్ఐటీస్ తీసుకున్నట్లయితే చూడండి.
ఎన్ఐటీస్‌లో మనకి రౌండ్ 2 అండ్ రౌండ్ 3కి డిఫరెన్స్ అయితే చాలా వరకు పెరిగింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్‌లో 378 ర్యాంక్ వరకు పెరిగింది. ఓకే. అంటే లాస్ట్ రౌండ్‌లో అంటే సెకండ్ రౌండ్‌లో 10,561 ఉంటే ఈసారి 10,939 వరకు కూడా సీట్ రావడం జరిగిందనమాట. సో, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ జనరల్‌లో తీసుకున్నట్లయితే 339 ర్యాంక్స్ పెరిగాయి. నెక్స్ట్ ఓబీసీఎన్సీఎల్ ఫీమేల్ తీసుకుంటే 610 ర్యాంక్స్ పెరిగాయి. జెండర్ న్యూట్రల్‌లో 537 పెరిగాయి. ఇంకా ఓపెన్ ఫీమేల్‌లో అయితే 965 ర్యాంక్స్ పెరిగాయి. అంతకుముందు 65,478 వరకు వచ్చుంటే ఈసారి 66,443 వరకు రావడం జరిగిందనమాట. సో, అదేవిధంగా జెండర్ న్యూట్రల్ తీసుకుంటే 53,729 సెకండ్ రౌండ్‌లో ఉంటే 56,216 ఈ థర్డ్ రౌండ్‌లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 2,487 ర్యాంక్స్ పెరగడం జరిగిందనమాట. ఇదంతా కూడా అదర్ స్టేట్ కోటా అనమాట. ఇక్కడ చూడండి ఎన్ఐటీస్ అదర్ స్టేట్ కోటా అని మెన్షన్ చేశాను. సో, ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఎన్ఐటీలో లోకల్ అవుతారు. వాళ్ళకి హోమ్ స్టేట్ కోటా ఉంటుంది. అదేవిధంగా ఏపీ వాళ్ళు ఏపీ ఎన్ఐటీలో లోకల్ అవుతారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినా వేరే స్టేట్‌కి వెళ్ళినా నాన్ లోకల్ అవుతారు కాబట్టి అదర్ స్టేట్ కోటానే ఇంపార్టెంట్. సో, ఎన్ఐటీ వరంగల్‌ది కూడా నేను ఇక్కడ రెడీ చేసి పెట్టాను మీకు. నెక్స్ట్ చూడండి ఎస్సీ ఫీమేల్ తీసుకున్నట్లయితే 490 పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 12,021 వరకు కూడా కట్ ఆఫ్ అయిందనమాట. అండ్ జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 9,570. దీంట్లో ఇంతకుముందు 9,139 ఉండే 431 ర్యాంక్స్ పెరగడం జరిగింది. ఎస్టీ ఫీమేల్ వచ్చేసి మనకి 4,497 సెకండ్ రౌండ్‌లో కట్ ఆఫ్ అయితే ఈ 4,762కి థర్డ్ రౌండ్‌లో కట్ ఆఫ్ అయింది. ఇక్కడ 265 ర్యాంక్స్ పెరిగాయి. బట్ జెండర్ న్యూట్రల్‌లో ఎస్టీ కేటగిరీలో అయితే ఏమీ చేంజ్ లేదు. లాస్ట్ టైం ఏదైతే కట్ ఆఫ్ అయిందో 3,851 ఈ సంవత్సరం కూడా ఈ రౌండ్‌లో థర్డ్ రౌండ్‌లో కూడా సేమ్ అదే ర్యాంకు అలా ఉండిపోయింది. సో, ఇదనమాట. అంటే ఇక్కడ చేంజెస్ ఎందుకొస్తాయి అనంటే ముందున్న క్యాండిడేట్స్‌కి ఏదైనా అంటే కొంతమంది డ్రాప్ అవుట్స్ ఉంటారు. ఫీజులు కట్టలేక డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంకా వేరే సమ్ అదర్ రీజన్స్ మనకి తెలియదు. వచ్చిన సీటు నచ్చకనో లేకపోతే వాళ్ళకి అవేర్‌నెస్ లేక కొంతమంది ఫీజు కట్టకుండా నెక్స్ట్ రౌండ్‌లో వస్తదేమో అని చూసేవాళ్ళు. అలా సీట్ లాస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ లాస్ అయిన సీట్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా వాళ్ళు నెక్స్ట్ అంటే వాళ్ళు డ్రాప్ అవుట్ ఆ సీట్ వేకెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ వస్తుందనమాట. ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే అసలు ఐఐటీస్‌లో ఏమీ అప్డేట్స్ అయితే లేవు అప్‌గ్రేడ్స్. సో, ఫైనల్‌గా ఇక్కడ మనకి ఎన్ఐటీలో మాత్రం చాలా వరకు పెరిగాయి. సో, ఫోర్త్ రౌండ్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఫిఫ్త్ రౌండ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనము ఈ 2 రౌండ్స్ తర్వాత కూడా మళ్ళీ చూద్దాము. సో, ఇకపోతే మనకి ట్రిపుల్ ఐటీస్ తీసుకున్నట్లయితే ట్రిపుల్ ఐటీస్‌లో కూడా మనకి చాలా వరకు అన్ని కేటగిరీస్‌లో ర్యాంక్స్ అయితే పెరగడం జరిగింది. కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్‌లో 351 ర్యాంక్స్ పెరిగాయి. అంటే 10,882 వరకు వచ్చింది. మీరు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోండి ఎంత పెరిగింది అనేది నేను జస్ట్ ఐడియా కోసం అనాలిసిస్ కోసం పెట్టాను ఇక్కడ. బట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే మీకు ఆ ర్యాంక్ వరకు వచ్చింది అనంటే మన ర్యాంక్‌కి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అందరికీ రాదు. ఎందుకనంటే ఇప్పుడు మీరు పెట్టిన చాయిసెస్ కొన్ని పెట్టుండొచ్చు. అన్నీ పెట్టకపోయి ఉండొచ్చు. నేను ఇచ్చింది ఏంటంటే ఓవరాల్‌గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ అనమాట. అసలు ఏదో ఒక బ్రాంచ్ వచ్చిందా లేదా? అసలు సీట్ ఎంతవరకు వచ్చింది అనేది ఇక్కడ కట్ ఆఫ్ ఇచ్చాం మనం. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. ఒకవేళ మీరు కూడా అన్ని ఆప్షన్స్ అన్నీ ఉన్న చాయిస్‌లన్నీ పెట్టారు అనంటే ఈ కట్ ఆఫ్ దగ్గరలో ఉన్నట్టయితే మీకు కూడా సీటు రావడానికి కొద్దిగా అటు ఇటుగా ఛాన్సెస్ అయితే కనిపిస్తాయి. సో, ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ తీసుకుంటే 9,218 వరకు వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ 23,446 న్యూట్రల్ అయితే 19,112 వరకు వచ్చింది. ఓపెన్ ఫీమేల్ 65,376 వరకు వచ్చింది. అండ్ ఓపెన్ జెండర్ న్యూట్రల్‌లో 54,764 ఓకే. అండ్ ఎస్సీ ఫీమేల్ వచ్చేసి 12,234 వరకు కట్ ఆఫ్ అయింది. జెండర్ న్యూట్రల్ తీసుకుంటే 10,890 వరకు కట్ అయిందనమాట. ఓకే. నెక్స్ట్ ఎస్టీ ఫీమేల్‌లో 5,194 జెండర్ న్యూట్రల్ అయితే 5,139.
సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. సో చాలామంది నాకు ఫోన్లలో మెసేజ్‌లు గానీ, లేకపోతే కింద కామెంట్స్‌లో గానీ అడుగుతున్నారు. మళ్ళీ మా ర్యాంక్ ఇంత, మా స్కోర్ ఇంత, మాకు సీట్ వస్తుందా రాదా అనేది. సో ఒక్కసారి మీరు వీడియో పూర్తిగా చూడండి. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్‌ని బట్టి మీరు మీ యొక్క ర్యాంక్‌ని కంపేర్ చేసి చూసినట్లయితే సీట్ వస్తుందా రాదా అనేది మీకే అర్థమైపోతుంది. అండ్ అది కాకుండా ఇందాక నేను చెప్పినట్టు మీరు చాయిసెస్ ఏవైతే పెట్టారో వాటిని కూడా వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎంతొచ్చాయి థర్డ్ ర్యాంక్‌లో, అదే థర్డ్ రౌండ్‌లో ఆ కట్ ఆఫ్స్ ఒకసారి మీరు రాసుకోండి. చిన్న హోంవర్క్ చేయండి కూర్చొని. ఒక గంట, 2 గంటలు టైం పడుతుందేమో మేబీ. అదంతా హోంవర్క్ చేసినట్లయితే మీకు అసలు మీ దగ్గరలో కట్ ఆఫ్‌లు ఉన్నాయా లేదా, మీ ర్యాంక్ దగ్గరలో అనేది మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకొని అసలు ఎక్స్‌పెక్ట్ చేయాలా వద్దా, ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ రాదు సీట్ రాదు అని అనుకుంటే నెక్స్ట్ ఏంటి, ఒకవేళ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే దేంట్లో వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమవుతాయన్నమాట. ఓకే. సో అలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి జీఎఫ్‌టీఐస్ తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ జీఎఫ్‌టీఐస్‌లో కూడా చాలా వరకు అప్‌గ్రేడ్స్ అయితే జరిగాయి మనకి. సో ఈడబ్ల్యూఎస్ ఫీమేల్‌లో 13,496 కట్ ఆఫ్ అయింది. జెండర్ న్యూట్రల్ అయితే 17,046 దాకా వచ్చింది సీటు. ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే ఫీమేల్‌లో 30,870, అదేవిధంగా జెండర్ న్యూట్రల్‌లో 34,000 దాకా కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ ఓపెన్ ఫీమేల్‌లో 97,503 అండ్ ఇది 1,05,991 వరకు వచ్చింది జెండర్ న్యూట్రల్‌లో. ఎస్సీ ఫీమేల్ తీసుకున్నట్లయితే 13,971 వరకు వచ్చింది. అండ్ జెండర్ న్యూట్రల్‌లో 15,985 వరకు కూడా సీట్ రావడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ ఫీమేల్‌లో 6,877 కట్ ఆఫ్ అయింది. అండ్ జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 7,660 వరకు కూడా సీట్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటా అనమాట. చూసుకోండి, ఇక్కడ థర్డ్ రౌండ్‌లో కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ 7,000 అండ్ ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ 8,801. ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ 19,635, జెండర్ న్యూట్రల్ అయితే 17,628. అదేవిధంగా ఓపెన్ ఫీమేల్ తీసుకున్నట్లయితే 52,205 వరకు వచ్చింది. అండ్ జెండర్ న్యూట్రల్‌లో 45,516 వరకు సీట్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఎస్సీ ఫీమేల్ తీసుకున్నట్లయితే 6,200 వరకు సీట్ వచ్చింది. అండ్ జెండర్ న్యూట్రల్‌లో 9,017 దాకా కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎస్టీ ఫీమేల్ 4,351 వరకు వస్తే జెండర్ న్యూట్రల్‌లో 2,946 వరకు సీట్ రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో రాయండి. అండ్ ఏదైనా పెయిడ్ సర్వీస్ కావాలనంటే మీరు డెఫినెట్‌గా నా నంబర్‌కి కాల్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతుంది కదా. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ రౌండ్‌లో కూడా మీకు ఏదైనా మంచి ఇన్‌స్టిట్యూషన్‌లో మంచి బ్రాంచ్ రావాలని, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇంకా బెటర్ అప్‌గ్రేడ్స్ అవి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకోసం ఇంత డేటా గ్యాదర్ చేసి, అనాలిసిస్ చేసి మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఒక్క లైక్ అయితే వేయొచ్చని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.